95వ దావీదు సంకీర్తన 10-11 వచనాలు. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలిసి కొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి నీవెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలీయులు అనబడేటువంటి జనాంగమును గూర్చి అనేక పర్యాయాలు వ్రాయబడిన విషయాలు చూస్తాం. ఇశ్రాయేలీయుల జనాంగానికి మూల పురుషుడు అబ్రహాము గారు. ఈ ఇశ్రాయేలీయులు అనే జనాంగము ఈ రోజు వరకు ప్రపంచంలో కనబడుతుంది. వారి పేరుతో ఒక దేశమేముంది? యాకోబు, నీవు నన్ను దీవించు అంటే నీ పేరు ఇశ్రాయేల్ అని పేరు పెట్టారు. అంటే నీవు కేవలం ఇక్కడ దీవించమంటున్నావు, కానీ యాకోబు పేరును బట్టి ఒక దేశమే వస్తుంది అనేటట్లుగా. అంతేకాక ఆ ఇశ్రాయేలులో నుండే ఈ లోకానికి లోక రక్షకుడు వస్తారు అనేటట్లుగా అంత ఆశీర్వాదాన్ని పొందినటువంటి జనాంగము ఇశ్రాయేలు జనాంగం. బైబిల్లో మనము ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి చదువుకుంటూ వెళుతుంటే మనకి వారిని బట్టి ఎన్నో విషయాలు మనకు నేర్పించబడుతున్నాయి. అవన్నీ దేవుడు మనకు దృష్టాంతముగా ఉంచారు. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రికల్లో 10వ అధ్యాయాన్ని 11వ వచనాన్ని ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. ఇశ్రాయేలీయులను గూర్చి ఎందుకు వ్రాయబడింది అంటే మనకు బుద్ధి కలగడానికి దేవుడు బైబిల్లో వ్రాయించారట. అయితే మనము చదువుకున్నటువంటి మూల వాక్యము 95వ దావీదు సంకీర్తన 10-11 వచనములు. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి. ఎవరంటున్నారు ఈ మాటలు? స్వయానా దేవుడు చెబుతున్నారు. సృష్టికర్త అయిన దేవుడు, ఈ విశ్వాన్ని చేసిన దేవుడు ఇశ్రాయేలీయులను గూర్చి ఏం చెబుతున్నారంటే దావీదుకు, ఓ దావీదు, నీకో మాట చెబుతున్నానయ్యా, 40 ఏండ్ల కాలము నేను ఆ తరము వారి వలన విసిగి. అంటే దేవుడట విసిగిపోయారట. దేవుడు, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. చాలా పెద్ద పెద్ద మాటలు ఇందులో ఉన్నాయి. మొదటిది ఏమిటంటే దేవుడట విసిగిపోయారట. ఎవరంటారు ఈ మాట? మనం మాట్లాడతాం ఈ మాట. అయ్యా, నా ఇంట్లో నా పిల్లలతో విసిగిపోయానయ్యా. నా పిల్లలు చదువు మానేసి అస్సుమాటు మొబైల్తో ఉంటున్నారు. ఆ మొబైల్తో ఎవరెవరితో పరిచయాలు, ఆ పరిచయాలు ఎంతకెళ్తాయో, ఏ రీతికి దిగజారిపోతారు అనే భయము. మా పిల్లలతో విసిగిపోయాం అనేవాళ్ళు ఉంటారు. నా భార్యతో విసిగిపోయాను, భర్తతో విసిగిపోయాను, పిల్లలతో విసిగిపోయాను, అత్త మామలతో నేను విసిగిపోతున్నానయ్యా. ఇవన్నీ మానవులు మాట్లాడవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నారు? విసిగిపోయాను. రెండోది ఏమంటున్నారు? నేను కోపించాను. మూడోది ఏమంటున్నారు? నేను ప్రమాణము చేస్తాను. ఏమని ప్రమాణం? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని కాదు. మీరు కనాను దేశములోకి, పాలు తేనెలు ప్రవహించే దేశములోకి, వాగ్దాన దేశములోనికి మీరు ప్రవేశించరు. ఇదే నా ప్రమాణం.
నేను మిమ్మల్ని 40 ఏళ్ల కాలం అరణ్యములో తీసుకొచ్చాను, కానీ మిమ్మల్ని బట్టి నేను విసిగిపోయాను. మీరు నన్ను పట్టించుకోవట్లేదు. మీరు కాబట్టి మీకు నేను ఇచ్చేది నేను ఇవ్వలేను. ఈ కొత్త ఏడాదిలో దేవుని కృపతో మనం ప్రవేశించాం. ఒక మాట ఆలోచించండి, దేవుడు మనల్ని బట్టి విసిగిపోతున్నారేమో. దేవుడు నీ గురించి ఏమనుకో, దైవజనుడు దేవదాసయ్య గారు ఒక గ్రంథాన్ని రాస్తారు, దేవుడు ఎందుకు ఊరుకొనుచున్నాడు అంటే. చాలా మంది విసిగిస్తున్నారు దేవుణ్ణి. ఈ రోజు నిన్ను అడుగుతున్నాను, దేవుణ్ణి నీవు విసిగిస్తున్నావేమో. ఓవేళ దేవుడు నీతో నీవింతే ఇంకంతేలే, నీవు నా రాజ్యములోకి రావు, నేను వచ్చినప్పుడు మేఘమెక్కవు, నిత్య రాజ్యములో నిన్ను చేర్చుకోను, పరలోకాన్ని ఇవ్వను, నా సింహాసనాన్ని ఇవ్వను, కిరీటాన్ని ఇవ్వను, నీవు నా రాజ్యములోకి రావు. ఎందుకంటే నీవు నన్ను విసిగిస్తున్నావు, నీవు నా కోపాన్ని పుట్టిస్తున్నావు. కాబట్టి నేను ప్రమాణము చేయవలసి వస్తుందని దేవుడు అనుకుంటున్నారేమో. ప్రభునందు ప్రియులరా, 40 ఏండ్ల కాలము ఇశ్రాయేలీయులు దేవుడు ఏ రీతిగా నడిపించారో ఆ విషయములు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ద్వితీయోపదేశ కాండం 2 అధ్యాయము 7వ వచనాన్ని మనము చూస్తే, నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇశ్రాయేలీయులైన వారికి దేవుడు తోడుగా ఉన్నారట. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి ఏమీ తక్కువ కాదు. అలాగే మన జీవితంలో మనకు దేవుడు తోడుగా ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వచనము నుండి మనము చూస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటిని మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను వనచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. 4వ వచనం, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఇశ్రాయేలీయులనట చుట్టూ మార్గములో ఎందుకు నడిపించారంటే వారిని పరీక్షించటాకట. అంటే 2 మార్గాలు ఉన్నాయి, త్వరగా వెళ్ళిపోయే మార్గం, ఆలస్యంగా వెళ్ళే మార్గం. ఐగుప్తు నుండి కనానికి త్వరగా వెళ్ళిపోయే మార్గం కాకుండా చుట్టూ తిప్పి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ చుట్టూ తీసుకొచ్చినప్పుడు వీరు ఎలాగుంటారు, వీరిని శోధించాలి. ఈ శోధనలో పరీక్షలు వీరు గెలవాలి. అలాగే దేవుడు నీ జీవితంలో కొన్ని పరీక్షలు పెడుతుంటారు. నువ్వు ప్రార్థన చేయగానే జవాబు ఇవ్వరు. కొన్నిసార్లు నీ శ్రమలో ఉండగా నీవెన్ని కన్నీళ్లు కాచినా కానీ ఆన్సర్ రాదు. ఆ టైం ఏమిటంటే పరీక్ష టైము. ఆయన ఆజ్ఞల్ని కైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు దేవుడట ఇశ్రాయేలీయుల హృదయములో ఏముందో తెలుసుకోవాలనుకున్నారట. హృదయములో నేను నడిపిస్తున్నాను, అందిస్తున్నాను, కానీ నీవెలాగున్నావు, ఆజ్ఞలు కైకుంటావా తెలుసుకున్నటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవాను నడిపించారు. అంతేకాకుండా ఎన్నడెరుగని మన్నాతో పోషించారు ఇశ్రాయేలీయుల్ని. దేవదూతలు తినే ఆహారమును నరులు భుజించిరి. దేవదూతలు తినే ఆహారముతో దేవుడు వారిని పోషించారు. వారికట 40 సంవత్సరములు వేసుకున్న బట్టలు పాతగిలలేదు. మనం వేసుకునే బట్టలన్నీ
పాడైపోతూ ఉంటాయి. ఈ క్రిస్మస్కి బట్టలు కొనుక్కున్నాం, వచ్చే ఏడాదికి ఆకారం ఎట్లా ఉంటుందో. కొన్నిసార్లు షాపు నుంచి తెచ్చుకుని వేసేసుకున్న తర్వాత ఒక ఉతక్కానది మారిపోద్ది అన్నమాట. మీ తెలియచేసేది, ఇశ్రాయేలీయులు వారు వేసుకున్నటువంటి వస్త్రాలట 40 సంవత్సరాల కాలం పాతగిలలేదు, చినిగిపోలేదు, వాడి కాళ్ళు వాయలేదు. అంటే 40 ఏళ్ళు కాలం నడుస్తున్నా కానీ కాళ్ళ నొప్పులు రాలేదు. దేవుడు అంతగా నడిపించారు. బోలో యేసు మహారాజుకు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, నేను మీ దేవుడిని యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. చెప్పులు వేసుకున్నారట ఎక్కడ? 40 ఏళ్ల క్రితం చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులు పాత చెప్పులు కాలేదట. ఇప్పుడు మనం వేసుకునే చెప్పులు కొంటూనే ఉండాలి కదా ఎప్పుడు కూడా. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు ఎంత కృప అంటే, చెప్పులే పాతగిలకుండా, కాళ్ళు వాయకుండా ఈ రీతిగా దేవుడు వారిని నడిపించారు. అలాగే నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూస్తే, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇంతగా గమనించే, ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాల కాలము దేవుడు వారిని పోషించారట. చెప్పులు పాతగిల్లేదు, బట్టలు పాడు కాలేదు. ఇప్పుడు వరకు చెప్పుకునే విషయాలు, వారికి ఆహారం ఇచ్చారు, లోటు లేకుండా చూశారు, వారికి బండలో నుంచి నీళ్ళు ఇచ్చారు. పగలేమో మేఘ స్తంభం, రాత్రేమో అగ్ని స్తంభంలో ఉన్నారు. వారి వస్త్రాలు పాతగిల్లేదు, వారికి చెప్పులు పాతగిలలేదు, వారి కాళ్ళు వాయలేదు, కాళ్ళ నొప్పులు రాలేదు. ఏ ఒక్క విషపురుగు అరణ్యములో 40 సంవత్సరాల కాలంలో పాము కరిచింది, తేలు కుట్టింది, విషపురు కుట్టింది అనేది లేదు. అరణ్యములో మృగము చంపింది, సింహం వచ్చింది, సింహం చీల్చింది, చంపేసింది ఇంతమందిని, వెలుగుబంటి వచ్చింది, ఇలాంటివి లేవు. అరణ్యములో ప్రమాదాలు వచ్చి, లేకపోతే తుఫాను వచ్చింది, తుఫానులో 40 ఏళ్ల కాలంలో ఇంతమంది చనిపోయి అనేది లేదు. ఇంతగా చేస్తే ఇశ్రాయేలీయులట దేవుణ్ణి విసిగించారట వారు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 25-26 వచనాల్లో చూస్తే, ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. 40 సంవత్సరాల కాలంలో నాకేమైనా బలులు గాని నైవేద్యాలు గాని అర్పించితిరా? మీరు మీ దేవత అయిన మెలెకు గుడారమును, మీరు పెట్టుకుని విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి తిరిగి కదా. ఏం చేశారట? దేవుణ్ణి వారు ఆరాధించకుండా, నైవేద్యాలంటే దేవునికి స్తుతులు చేయకుండా ఇశ్రాయేలీయులు ఎలా విసిగించారు అంటే విగ్రహారాధన చేశారట. ఎంత భయంకరమండి! దేవుని విడిచిపెట్టి దేవుని కాని వాటికి ఆరాధన చేశారట. చాలా పర్యాయాలు మనం ఎవరిని అభినందించాలో మనం అర్థం చేసుకోము. కొన్ని ఇళ్లలో తల్లే దేవుడు అంటారు, తండ్రే దేవుడు అంటారు, గురువే దేవుడు అంటారు, వైద్యుడే దేవుడు అంటారు. నేను ఎప్పుడు అంటాను, దేవునికి చెల్లించే ఆరాధన దేవునికే చెల్లించాలి. అందుకే ఉపవాస ప్రార్థన ప్రకటన మన బుక్లో దైవజనుడు రాసింది ఏమిటంటే, దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకో. దేవుడు దేవుడే, నరుడు నరుడే. నరుడెప్పుడు దేవుడు కాదు. దేవుడే దేవుడు నరుడయ్యారు. అసలైన దేవుడు అసలైన నరుడుగా భూమిపై మనకై పుట్టినెవరు? అసలైన దేవుడు అసలైన నరుడుగా, అసలైన దేవుడు అసలైన నరుడుగా వచ్చారు ఈ లోకానికి. దేవుడు అసలైన దేవుడు, అసలైన నరుడు. కానీ నరుడేమవడో
దేవుడెవడో ఈ వేళ మీకు తెలియజేసేది ఏమిటంటే, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవునికి చెల్లించి ఆరాధనే ఎవరికి వద్దు. సంఖ్యాకాండములో 14:34 మనము చూస్తే, మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్టు. గమనించే మాట ఏమిటంటే, మీ దోష శిక్ష ఎంతకాలము? 40 సంవత్సరాలు భరించాను, ఇంకా నేను భరించను. ఇంకా అంటే ఇక్కడ భరించాను అనబడేటువంటిది అన్నారు. అక్కడేమో మూల వాక్యములో నేను విసిగిపోయాను, నేను మీ మీద కోపించాను, కాబట్టి మీకు ప్రమాణం చేస్తున్నాను, ఆ దేశంలో అడుగు పెట్టను. ఒకవేళ దేవుడు మనల్ని 2023లో ఉన్నావు, 24లో అడుగు పెట్టమని అంటే ఏమైపోతాం? 2022లో దేవుడు ఒకవేళ నిన్ను 2023లో అడుగు పెట్టనివ్వను అంటే ఏమైపోదు? మానవులెందరో మరణము కాగా, మానవులెందరో మరణము కాగా, ఈనాడు మా చేత గానములు చేయించుట కొరకై, గానములు చేయించుట. చేతులు పైకెత్తాం. హానిని పరిహరించిన మా. గమనించే మాట ఏమిటంటే, దేవుడు ఒకవేళ ప్రమాణము చేస్తే మనం ఏమైపోతాం? అలాగని 2023లో చనిపోయిన వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళని శిక్షించారు అనుకోకండి. దేవుడు వారి కొత్త సంవత్సరం ఇవ్వలేదు అనుకోకండి. వాళ్ళని భూలోకములో నుంచి తీసుకెళ్ళి దేవుని రాజ్యములో మహిమలో ఉంచారు. వాళ్ళని మనకంటే ధన్యులు. ఎందుకో? వారికి దుఃఖము కానీ, బాధ కానీ, వేదన కానీ లేదు. కానీ కొంతమంది దేవుని ఎరుగక చనిపోయారు, క్రీస్తు తెలియక చనిపోయారు, పాపాలు క్షమించబడక చనిపోయారు, యేసు రక్తముతో కడగబడక చనిపోయారు. కొంతమంది విశ్వాసములో నుంచి పడిపోయి చనిపోయారు, ఆత్మీయతలోంచి పడిపోయారు, భక్తి మార్గములోంచి పడిపోయారు. ఒకనాడు వెలిగి ఆరిపోయిన తర్వాత చనిపోయారు. వెలుగుతున్నప్పుడే చనిపోవాలి, ఆరిపోతే చనిపోయారు. విశ్వాసములో నుంచి కూలిపోయిన తరువాత ప్రాణం పోయింది. అందుకనే బైబిల్ ఏం చెప్పింది? తాను నిలుచుచున్నానని అనుకొను వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. బాగున్నప్పుడు వస్తే పరమునికి వెళ్ళిపోతాడు, దేవుని దగ్గరికి. లాజరుండే చోటుకి వెళ్ళిపోతాడు, లాజరుండే మహిమలోకి వెళ్ళిపోతాడు. ఓవేళ పడిపోతే ధనవంతుడు ఉండే అగ్నిలోకి వెళ్తాడు కదా. అందుకే నేను ప్రార్థన చేస్తాను రోజు, ప్రభువా నా విశ్వాసం తగ్గిన రోజునే నాకు మరణం వచ్చేయాలి, ఆ నెక్స్ట్ డే రాకూడదు. ఆ రోజే నాకు చివరి రోజు అవ్వాలి. నేను ఇప్పుడు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి. దేవా మీ మహిమ కొరకు నేను అడుగుతున్నాను, మీరు కనపరచబడాలి. ఆశీర్వాదము అనే అంశము కంటే నాకు ఇష్టం ఏమిటంటే, దేవునికి మహిమ అనేది చాలా ఇష్టం. దేవునికి మహిమ. బోలో యేసు మహారాజుకో. మీలో కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, అయ్యా విసిగించారు కదా వాళ్ళు. ఎలా విసిగించారు? నిర్గమకాండము 15:24 చూస్తే, ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద ఏం చేస్తున్నారు? నీళ్లు లేని కాలములో మోషే మీద సణిగారు, దేవుని మీద సణిగారు. ఇశ్రాయేలీయులైన వారు చేసిన తప్పిదం ఏమిటంటే, దేవునికి నచ్చనిది ఏమిటంటే సణిగారు. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని మీద నీవు సణిగావేమో. అది ఇవ్వలేదు, దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదు, అది ఇవ్వలేదు, ఇది కాలేదు అంటున్నావేమో దేవుణ్ణి. నువ్వు మోకరించగానే నీకు స్తుతి రావాలి. అది ఇచ్చారు నాయనా, నన్ను సృష్టించారు నాయనా, ఈ విశ్వాన్ని ఇచ్చారు నాయనా, నా తల్లి గర్భములో ఉండగా నన్ను సృష్టించారు నాయనా, నా కొరకు సిలువేయబడ్డారు నాయనా, పరిశుద్ధాత్మనిచ్చారు నాయనా, పరలోకాన్ని ఇవ్వబోతున్నారు నాయనా. మీకు స్తుతి 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 అని చెప్పి అనాలి. కానీ సణుగుతున్నావేమో దేవుని మీద.
నేను 11వ సంవత్సరం నుంచి సేవ చేస్తున్నాను. 6వ తరగతిలో ఉండగా బైబిల్ ఇచ్చి మా నాన్నగారు అమ్మగారు ఆదివారం ఆరాధనకి పంపించారు. ఒక ఇంటి అరుగు మీద 5 మంది 6 మంది వచ్చేవారు, అక్కడికి వెళ్ళి ఆరాధన చేసేవాడు. ఒక ఇంటి దగ్గర 2 వచ్చేవారు, అక్కడికి వెళ్ళి ఆదివారం ఆరాధన చేసేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 42 సంవత్సరాలుగా నేను సేవ చేస్తున్నాను. నేను చూచింది ఏమిటంటే అనేక మంది దేవునిపై సణిగిన వారిని చూచాను. సార్థక పరచుము కానీ అపార్థము చేయుట హాని గానా చేసి కొనరాదు అపార్థము చేసి కొనరాదు దేవుని అపార్థము చేసి కొనరాదు. చేతులు పైకెత్తాం. పరిశుద్ధుల అపార్థము చేసి కొనరాదు. 78వ దావీదు సంకీర్తనలో 6వ వచనాన్ని 7వ వచనాన్ని చూస్తే యథార్థ హృదయము కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతము తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను కైకొననట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించిన వినాలు. గమనించే మాట ఏమిటంటే ఇశ్రాయేలీయులైన వారు ఎలా లేరట దేవుడు చెబుతున్నారు. పితరులు ఎలా ఉన్నారు? మీ పితరులు యథార్థ హృదయం వాళ్ళు కనబడలేదు, వారి హృదయము యథార్థంగా లేదు. కొంతమంది ఎలా ఉంటారంటే హృదయములో యథార్థత లేకుండా ప్రార్థన చేస్తారు. ఇశ్రాయేలీయులైన వారు మొదటిగా సణిగారు, రెండవదిగా వారి హృదయము యథార్థముగా దేవుని కనబడలేదు. 78 సంకీర్తన 10వ వచనములో వారు దేవుని నిబంధనను కైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును ఏం చేశారు? దేవుడిచ్చిన గ్రంథానికి విరుద్ధంగా జీవించారు. ఈవేళ చాలా మంది బైబిల్లో ఏది ఉందో దానికి విరుద్ధంగా చేస్తున్నారు. బైబిల్లో దేవుడు ఎలాగో నడవమని చెప్పారో ఆ నడిచేది మానేశారు. బైబిల్ చెప్పినట్లు నువ్వు చేయట్లేదేమో. 78:11 వచనములో చూస్తే ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను మర్చిపోయి ఏం చేశారట? ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన క్రియలే మర్చిపోయారు. ఆయన కార్యం మర్చిపోయారు. దేవుడు ఎలాగో నడిపించారో మర్చిపోయారు. దావీదు సంకీర్తన 78:17 చివరిలో చూస్తే అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. ఏం చేశారు? అడవిలో దేవుని మీద తిరుగుబడ్డారు. ప్రేమించే దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఎంత భయంకరం! తండ్రి మీద తిరుగుబాటు చేస్తారు కొందరు, తల్లి మీద తిరుగుబాటు, అన్న మీద తమ్ముడి మీద తిరుగుబాటు, అక్క మీద తిరుగుబాటు, పెద్దల మీద తిరుగుబాటు, బంధువుల మీద తిరుగుబాటు. కానీ దేవుని మీద తిరుగుబాటు ఎంత భయంకరం! దేవుని శోధించారు ఇశ్రాయేలీయులు. వారు దేవుని సరిగ్గా నమ్ముకోలేదు, తిరిగి వెళ్ళిపోదామనుకున్నారు. ఇంతగా చేశారు కాబట్టి దేవుడు వారిని బట్టి విసిగిపోయారు. అయితే ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, నీవు ఒకవేళ దేవుణ్ణి విసిగిస్తున్నావేమో, దేవుని కోపాన్ని పుట్టిస్తున్నావేమో. మీరు సాక్ష్యాలు చెప్తారు కదా, క్యాన్సర్ తగ్గింది, సంతానం కలిగింది, అద్భుతం జరిగింది. అది కాదండి సాక్ష్యం. ఆ సాక్ష్యాలన్నీ రెండో సాక్ష్యాలండి అవి. అంతకంటే గొప్ప సాక్ష్యం ఏంటంటే, అయ్యా దేవుణ్ణి నేను ఇంతకుముందు విసిగించానయ్యా, బాధ పెట్టానయ్యా, దేవునికి కోపాన్ని పుట్టించానయ్యా. ఈరోజు వాక్యములో నేను మారిపోయానయ్యా. 7 మెట్లు ధ్యానములో, దేవా నేను మిమ్మల్ని విసిగించాను, మీ కోపం పుట్టించాను, నన్ను క్షమించండి అని అడిగావు. 3వ మెట్లో, దేవా నేనెప్పుడు మిమ్మల్ని విసిగించనయ్యా, ఇదే నా తీర్మానం, మీ కోపాన్ని పుట్టించనయ్యా, ఇదే తీర్మానం అని చెప్పి ఆ సాక్ష్యం చెబితే
ఎంత బాగుంటుందండి. ఎవరైతే దేవుణ్ణి విసిగించరో, దేవుని కోపాన్ని పుట్టించరు, దేవుని మహిమపరుస్తున్నారు, మార్పు చెంది ఆయన వైపు చూస్తున్నారు, వారి కొరకు యేసు ప్రభువారు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరమునకు వెళ్ళిన ప్రభు మరలా రాబోతున్నారు ఆకాశం అన్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యము దేవుడు మీకెల్లరకు మెండుగా దయచేయునుగాక.